అందరికీ నమస్కారాలు। ఈరోజు కావలి నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్టీసీ డిపో నందు రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో రోటరీ అధ్యక్షుడైనటువంటి అంకినపల్లి రమేష్ రెడ్డి గారు తన దాతృత్వంతో ఈ రోజున ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళు తాగే నీళ్లు శుభ్రంగా ఉండాలి, ప్రయాణికులందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, వారి నీళ్లు కొనుక్కొని ఖర్చు లేకుండా ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఏర్పాటు చేసి స్వచ్ఛమైనటువంటి జలాలను ప్రజలకు అందించాలి, ప్రయాణికులకు అందించాలని సదుద్దేశంతో వారి సొంత నిధులతో ఈరోజు వెచ్చించి ఈ ప్లాంట్ను ఆర్టీసీకి అందించినందుకు రోటరీ క్లబ్ వారికి, దాత అయినటువంటి రమేష్ రెడ్డి గారికి, వారి పిల్లలకు కూడా అభినందిస్తూ అందరినీ స్ఫూర్తిగా తీసుకుని ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు చేయూతను అందిస్తున్నటువంటి రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। కావలిలో రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా రమేష్ రెడ్డి ఎన్నిక కాబడి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రజల మన్నలు పొందు ప్రజాసేవలు నిరంతరం కూడా రోటరీ క్లబ్ గుర్తింపు పొందే విధంగా పనిచేస్తున్నందుకు ఉంది। తప్పకుండా వారి సేవలుగా కావలి నియోజకవర్గానికి ఇంకా వెచ్చించాలని, ప్రజలకు ఇంకా చేరువ కావాలని, ఈ రోజున సర్వైవల్ క్యాన్సర్ రాకుండా వాళ్ళ బారిన పడుతున్నటువంటి మన ఆడబిడ్డలందరినీ కూడా కాపాడేదానికి ఈ రోజున రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఈ రోజున వీరితో దాదాపు 2200 మందికి ఈ రోజున సర్వైవల్ క్యాన్సర్ రాకుండా కూడా వ్యాక్సిన్లు వేసేదానికి రోటరీ క్లబ్ ముందుకొచ్చింది। వారు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా। వారి యొక్క సేవలు, వారి యొక్క ఆలోచన విధానం నిరంతరం కూడా కావలి పట్టణాన్ని, కావలి నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే వాటిని స్పందిస్తూ వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నా। థ్యాంక్ యూ। ప్రజా రవాణా సంస్థలో ప్రధానమైనటువంటి కావలి బస్టాండ్ ఏదైతే ఉందో, నెల్లూరు తర్వాత మాకు ఉన్నటువంటి అన్ని యొక్క డిపోల్లో ఇది ప్రధానమైనటువంటిది। అలాంటి కావలి డిపోలో ప్రయాణికులకి స్వచ్ఛమైనటువంటి నీరు అందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ వాళ్ళు అడిగిన తోడుగా ముందుకు వచ్చి రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అట్నే మాధవరెడ్డి గారు, వీళ్ళందరూ టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ అనేక రోజుల పాటు ఇక్కడ సొంతంగా సమయం ఇచ్చి వాళ్ళ సొంత నిధులతో ఈ రకమైన ఈ మంచినీటిని ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా మా ఏపీఎస్ఆర్టీసీ తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా। అంతేకాదు కావలికి మన ఎమ్మెల్యే గారు మనం పిలిచినటువంటి వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి వారి యొక్క చేయూతతోనే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి। ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో రాబోయే రోజుల్లో కూడా మన ఆర్టీసీ అభివృద్ధికి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం।